హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ 7th సీజన్ ఫైనల్ విన్నర్ బయటకు వచ్చినటువంటి 2-3 రోజులకి అతని మీద కొన్ని అభియోగాలు రావటం కావచ్చు, ఆ అభియోగాల ద్వారా అతను అరెస్ట్ అవ్వడం కావచ్చు, విన్ అయ్యాను అనేటువంటి ఆ ఆనందించే లోపే, ఆనందాన్ని ఆస్వాదించే లోపే ఇటువంటి విషాదకరమైనటువంటి సంఘటన. ఏం చెప్తారు సార్ అసలు దీనికి? బయటకు వచ్చిన 2-3 రోజులకే కాదు, బయటకు వచ్చిన రోజునే. అయితే ఇది ఈ బిగ్ బాస్ 7 అన్నది అనేక రకాల సంచలనాలకు వేదికైంది. ఒకటి, ఎక్కడా లేని విధంగా ఒక సామాన్యుడు ఇన్ని భాషల్లో జరుగుతుంది కానీ ఏ భాషలో కూడా ఒక అన్ని చోట్ల సెలబ్రిటీలే గెలుచుకున్నారు. ఒక సామాన్యుడు కప్ గెలుచుకోవడం అన్నది ప్రప్రథమం. ఆ వెంటనే అరెస్ట్ అవడం అన్నది కూడా ఒక రకంగా బిగ్ బాస్ పరుగు పోయిందా, లేకపోతే అతను పరుగు పోయిందా, లేకపోతే జనాలు విసిగెత్తేరా అన్నది సెకండరీ. ఇక నిజంగా చెప్పాల్సి వస్తే అతని మీద కేసు పెట్టడం అనేది దారుణం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు మనం జనరల్గా చూడండి, కనీసం ఎక్కడ ఏ పండగ చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా, ఒక లౌడ్ స్పీకర్ పెట్టుకున్నా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుంటేనే కానీ పెట్టుకోం. మీరు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు అనుకోండి, పోలీసులు పర్మిషన్ తీసుకోవాలా. ఇంత పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేసేటప్పుడు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా? ఫస్ట్ క్వశ్చను. ఒకవేళ అలాంటి ప్రదేశాల్లో కానీ గొడవ అవుతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మా టీవీది, మా టీవీ యాజమాన్యంది. దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి నాగార్జునది. ఓకే, వీళ్ళ మీద కేసులు పెట్టకుండా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి అతను కప్పు గెలుచుకున్న ఆనందంలో ఉన్న వ్యక్తి మీద అతను కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు పోలీసులు చెప్పింది ఒకటే, మేము అలాగే వెళ్ళమన్నా అతను వెళ్ళలేదు, ఆ విషయం మటుకు చెప్తున్నారు. మరి నాగార్జున గారు కనీసం నోటీసులేని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇంత చేసినప్పుడు ఎక్కడ చూసుకున్నా ఏ అకేషన్లో ప్రాబ్లం వచ్చినా అకేషన్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకుంటారు. నిర్వాహకుల మీద చర్యలు తీసుకోకుండా ప్రశాంతనాథన మీద చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఓకే, అంటే దీనికి సంబంధించి గొడవలు అవుతాయని ముందుగానే అనుకున్నారు కొంతమంది. ఏ రకంగా అనుకున్నారో చెప్తాను. ఇది కొత్తగా ఈ బిగ్ బాస్లో ఉల్టా ఫల్టా అని కొత్తగా పెట్టుకొచ్చారు. ఉల్టా ఫల్టా అని అంటే అంతా రివర్స్లో ఉంటుంది అన్నట్టుగా. దాని తగ్గట్టుగానే చివరిలో కూడా రివర్స్లో ఉంది. ఈ కార్యక్రమంలో లాస్ట్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యేటప్పుడు లాస్ట్ వాళ్ళకు ఓటింగ్స్ పబ్లిక్ నుంచి వస్తుంటాయి. జనరల్గా అప్పటికి ఓటింగ్కి ఇతనికి ఎక్కువ ఉంది, ఈ రైతు కుటుంబానికి సంబంధించిన పల్లవి ప్రశాంత్కి ఎక్కువ ఉంది. ఓకే, అతన్ని డౌన్ చేయడానికి ఇప్పుడు మా టీవీ యాజమాన్యం చూస్తే అప్పుడే కొంతమంది మా టీవీ యాజమాన్యం మీదకి చాలామంది కోపం వచ్చింది. మా టీవీ సీరియల్స్లో నటించేటువంటి వ్యక్తుల్ని అసలు వాళ్ళు నామినేట్ చేయకుండా చివరి వరకు తీసుకురావడం, వాళ్ళు బాగా ఆడపోయినా ఎంత చెత్తగా ఆడినా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడో నామినేట్ అయిపోవాల్సిన వాళ్ళు కూడా మా టీవీ సీరియల్లో నటించిన కారణం చేత చివరి వరకు వచ్చారు. ఓకే, సో అందులో ఓటింగ్ ఏమన్నప్పుడు కొంతమంది యూట్యూబ్లో కుర్రల్లో తీసి ఓపెన్గా చూపెట్టారు. చూడండి, ఓటింగ్ అందరికీ పడుతుంది కానీ పల్లవి ప్రశాంత్కి వెళ్దా ఉంటే ఓటింగ్ బటన్ నొక్కుతుంటే వెళ్ళటం లేదు. ఓకే, అంటే కొన్ని వేల ఓట్లు అతనికి పడట్లేదని ఎక్కడికక్కడ చేసి చూపెట్టారు. ఓకే, సో దీంతో గలాటా వస్తుందేమో అని చెప్పి ఆ తర్వాత రోజు నుంచి ఓటింగ్ని అలౌ చేశారు అతను కూడా. అంటే ఎవరికేసినా ఓటు వెళ్తుంది కానీ పల్లవి ప్రశాంత్కి అయితే ఓటు వెళ్తున్నది, దాన్ని ఓపెన్గా చూపెట్టారు. ఒకవేళ పల్లవి ప్రశాంత్కి ఇవ్వకపోతే వేరే రకంగా ఉంటుందని మొదటి నుంచి అభిమానులు ఇస్తూనే ఉన్నారు, ఒక వారం టైప్లో ఇస్తూనే ఉన్నారు యూట్యూబ్లో. వాటిలో చివరికి వచ్చేటప్పటికి వీళ్ళు మార్చుకుని అతనికే ఇచ్చారనుకోండి, ఇలాంటి పరిస్థితి ఏదైనా తలెత్తే అవకాశం ఉంది కదా అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగానే పోలీసుల్ని నిర్వాహకులు రెడీ చేయాల. ఎందుకంటే వీళ్ళ మా టీవీని ఆ షో నిర్వాహకుల్ని తిట్టకుండా తిట్టారండి లాస్ట్ 2 వారాలు ఇచ్చారు. ఇదే ఉల్టా ఫుల్టా అంటే ఇదేనా. మరి ఇలాంటి పరిస్థితుల్లో చేయకుండా కేవలం ఇతన్ని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం? అంటే కొండను తవ్వి ఎలకని పట్టుకున్నట్టు కదా. ఇప్పుడు వ్యవహారాలు గడిచినవి కూడా చూసుకుంటే సినిమా సెలబ్రిటీల దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే పెద్దవాళ్ళు, పలుకుబడి గల వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు ఇందులోనే చాలామంది అవుతారు. చూడండి, మొన్నటి డ్రగ్స్ కేసు వచ్చింది.
వాళ్ళు డ్రగ్స్ కేసులో మొత్తం ఎంత అడావుడి చేశారు. బిగ్ బాస్లోంచి కూడా తీసుకెళ్ళిపోయారు ముమైత్ ఖాన్ని. ఇంత తీసుకెళ్ళిపోయి అక్కడ చేసింది ఏంటంటే తుస్సు అనిపించారు. ఆ అమ్మినోడిని ఎవడో నైజీరియా వాడినో ఇంకోండి ఇద్దరు కుర్రాళ్ళు అంటే అసలు ఊరు పేరు తెలియని వాళ్ళని పడేయడం లోపల. నిజంగా తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, గోరు శాంపిల్స్ తీసుకున్నారు, వెంట్రుకల శాంపిల్స్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇంతవరకు ఆ రిపోర్ట్లు ఏమయ్యాయి? కేవలం సినిమా వాళ్ళు కాబట్టి, సెలబ్రిటీలు కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేనేజ్మెంట్ చేయడం జరిగింది. ఓకే, సేమ్ ఈ రోజున ఇదే జరిగింది అనుకుంటున్నాను. కేవలం ఒక రైతుకు సంబంధించినటువంటి బిడ్డ కాబట్టే, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టే అరెస్ట్ చేయగలిగారంటారా? 100%. అది ఇప్పుడు ఒకవేళ ఇతను చేసింది తప్ప నేరం కాదంటున్నది. ఇతను చేసింది నేరం అయితే మా టీవీ యాజమాన్యం కూడా నేరం. నిర్వాహకుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మిగతా కేసుల్లో మామూలు వాళ్ళ కేసుల్లో అలాగే ఉంటారా? కానీ పల్లవి ప్రశాంత్ని కాకుండా అతని తమ్ముడు రాజును కూడా అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు అక్కడ అన్నింది ఏంటంటే వాళ్ళు అటు సైడ్కి వెళ్ళొద్దన్నారు, వీళ్ళు ఏదో అటు సైడ్కి వెళ్ళిపోయారు, ఇది జరుగుతుందని తెలియదు. మేము వెళ్ళొద్దని చెప్పినా నువ్వు వెళ్ళావు కాబట్టి మా పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి కాబట్టి దీనికి బాధ్యుడు నువ్వు వేరు ఏమని కింద పెట్టారు. ఇప్పుడు కోర్టులో అయితే కేసు నిలబడదండి. ఇప్పుడు అసలు చేయవలసింది, నిరోధించవలసింది పోలీసులు, అక్కడ పెట్టవలసింది మా టీవీ యాజమాన్యం. ఈ రెండు మానేసి తన మీద పెడితే అది చాలా కేసులు పెట్టారు. అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని ఆ షో మీద పడకుండా కప్పిచ్చినట్టు ఇచ్చి అయిపోయిన తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపించారంటారా? టాపిక్ ఖచ్చితంగా డైవర్ట్ చేయడానికి, మా టీవీ యాజమాన్యం మీదకి రాకుండా ఉండడానికి, ఎక్కడైతే పరువు ప్రతిష్ఠ పోద్దో అన్న ఉద్దేశంతో అమాయకుడిగా ఓ తేరగా కనిపించాడు, ఇతని మీద తోసారు. మేము వెళ్ళొద్దన్నా వెళ్ళాడు, అదొకటే రీజను. ఇప్పుడు చాలామంది ధర్నాలు చేస్తే వద్దన్నా వెళ్తూ ఉంటారు. వాళ్ళ మీద ఎన్ని కేసులు పెడతారు? ఇప్పుడు ఒకవేళ కేసు పెట్టినా వాళ్ళ కుటుంబం బోర్మని ఏడుస్తుందండి, తీసుకొచ్చిన ఆనందం కూడా లేకుండా. పెట్టిన స్టేషన్ బెయిల్ ఇచ్చేయాలి, కనీసం వాళ్ళకి నోటీసులైనా ఇవ్వాలి. ప్రజలు ఈ విషయంలో చాలా తప్పు పడుతున్నారు, పోలీస్ చర్యల్ని తప్పు పడుతున్నారు, మా టీవీ యాజమాన్యాన్ని తప్పు పడుతున్నారు. కనీసం పోలీసులు నోటీసులైనా ఇవ్వాలి వాళ్ళకి. అంటే పెద్దవాడు కోతే ఒక రకంగా, పేదవాడు కోతే ఒక రకంగా. ఓకే, ఇప్పుడు అతనికి ఎంతమంది లాయర్లు సపోర్ట్ ఉందో తెలుసండి? ఒక 50 మంది లాయర్లు అతని కోసం వెళ్ళి ఫ్రీగా చేశారు. కానీ టైటిల్ విన్నర్ అయిన తర్వాత ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెలబ్రిటీ కదా. ఇప్పుడు అక్కడే జరిగిందండి. ఇప్పుడు అనుకుంటారండి, ఇప్పుడు సెలబ్రిటీస్ బిగ్ బాస్లో వెళ్ళకెళ్ళాక వాళ్ళ కెరీర్ నాశనం అయిపోయినట్టుగానే. ఇప్పుడు చాలామంది వెళ్ళారు, చాలామంది కప్పులు గెలుచుకున్నారు. వాళ్ళ కప్పు గెలుచుకున్నాక ఆ 2 రోజులు సెలబ్రిటీ, తర్వాత ఎవరికైనా గుర్తున్నాడా? ఎవరికైనా ఏమైనా అవకాశాలు వచ్చాయా? సినిమాల్లో కానీ ఇంకోటి కానీ ఈ 7 సీజన్లో చూసాం కదా. 7 సీజన్లో కప్పులు పట్టుకెళ్ళిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వచ్చేదాన్ని ఇతను మర్చిపోతారా? అంతే కదా. ఎవరికైనా అవునా సెలబ్రిటీ అంటే సెలబ్రిటీలు ఆల్ అవుతున్నారు అంతే తప్ప వీళ్ళు ఏదో ఒక ఆట ఆడించారు. అసలు ఈ షోనే బ్యాన్ చేయాలండి. ఇది ఒక వ్యభిచారం లాంటిది అనమాట. ఓ 10 మంది ఆడవాళ్ళని 10 మంది మగవాళ్ళని కూర్చోబెట్టి ఓ రూమ్లో పెట్టి చేయడం అన్నది. సిపిఐ నారాయణ గారు ఎంతో ఫైట్ చేశారు, దీన్ని బ్యాన్ చేయాలనేసి. కానీ ఎవడో బ్యాన్ చేయలేదు. ఈ రోజుల్లో డబ్బు ఉండదని న్యాయం అయిపోతుంది. యువతను పాడు చేస్తున్నారండి. ఇది యువతను పాడు చేసేది. ఎంతమంది టీవీలకు అతుక్కుపోతున్నారండి, ఎంతమంది రకరకాల విన్యాసాలు చేస్తున్నారు బిగ్ బాస్లోకి వెళ్ళాలని. అంటే చెడు ఒక మనిషిని త్వరగా ఆకర్షిస్తుంది. ఇందులో మంచి ఉందా చెడు ఉందా? ఓకే, ఇలాంటి బిగ్ బాస్ షోల్ని చేసేయాలి, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా, ఖచ్చితంగా తీసుకోవాలా. అఫ్కోర్స్ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినట్టుగా ఇందాకే వార్త వచ్చింది సార్. ముందు అక్కడ వరంగల్ స్టేషన్ అక్కడ జైల్లో పెట్టడం కావచ్చు, ఆ తర్వాత సెంచరీ కూడా జైలుకి తరలించడం కావచ్చు. ఇప్పుడు ఫైనల్గా బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు? సిచ్యువేషన్ ఏంటంటే ఏమంటే ఈ కేసు నిలబడదు. అతని మీద అన్ని కేసులు పెట్టి ఏదో పెద్ద రాంగ్ చేసినట్టుగా అన్ని కేసులు పెట్టేసి అతను ఎవరికైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా? ఇప్పుడు అది మెయిన్. అతని ఇన్స్ట్రక్షన్ ఎవరినైనా డైరెక్ట్గా మీరు పగలగొట్టండి ఇంకోటి కానీ ఇచ్చాడా? వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము వెళ్ళొద్దన్నా అతను ఊరేగింపుకి వెళ్ళాడు. ఓకే, అసలు కోర్టులు ఇచ్చిన ఆర్డర్లనే ధిక్కరించేస్తున్నారండి. కోర్టులు పలానా వాళ్ళని అరెస్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అరెస్ట్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. మరి అలా చేసుకుంటే కంటెంట్ ఆఫ్ కోర్టుల కింద చేసుకుంటే అందరూ జైలుకు పోతారండి. ప్రభుత్వంలో ఉండే మంత్రులు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, పోలీసులు పోతారు జైలుకి, అందరూ వెళ్తారు. ఇప్పుడు అడ్వకేట్లు చాలామంది
పల్లవి ప్రశాంత్కి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు బెయిల్ వచ్చిందంటారా? కాదు బెయిల్ అన్నది కాన్స్టిట్యూషనల్ రైట్కి. బెయిల్ ఎంతమంది ఉన్నా ఒకళ్ళున్నా వస్తుంది. ఇంకా నేను అన్నది ఏంటంటే అతనికి యాంటిసిపేటరీ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకుంటే గొడవ ఉండేది కాదు. ఎందుకంటే అంతమంది 50 మంది అడ్వకేట్లు ఉన్నారు. 50 మంది అడ్వకేట్లు ఉన్నా అతనికి వచ్చేటప్పటికి చివరికి ఏం చేశారంటే అతన్ని జైలుకే పంపించారు. వాళ్ళు ముందుగానే యాంటిసిపేటరీ కానీ వెళ్ళుంటే ఇతను అబిస్కాండ్లో ఉన్నాడు, అబిస్కాండ్లో ఉన్నట్టుగా చూపెట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళుంటే వచ్చేది. అదే రాజకీయ నాయకులు అయ్యారనుకోండి ఆగమేఘాల మీద వచ్చేదా? అది జనరల్గా ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నిర్దోషే. అతన్ని కొంత కన్సిడర్ చేయవలసింది పోలీసు వాళ్ళు కూడా. అతనికి సంబంధం లేనటువంటి ఒక విషయంలో అతను ఇరికించి జైలుకి పంపించారంటారు. జైలుకి పంపించారు. అది పూర్తి స్థాయి విచారణ చేయాలండి. నేను అన్నది కొంతమందికి గ్లెడ్జ్ ఉందండి. పల్లవి ప్రశాంత్కి ఇది వచ్చిందనేసి గ్లెడ్జ్ కొంతమందికి ఉంది. ఆ గ్లెడ్జ్ తోటి వాళ్ళే ఇతను బదనాం చేయడానికి చేసి ఉండొచ్చే కదా. ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్ ఎందుకు చేస్తాడన్నది నా డౌట్. ఇప్పుడు ఓడిపోయిన క్యాండిడేట్ గలాటా సృష్టించాడంటే అర్థం ఉంటుంది. గెలిచిన క్యాండిడేట్ సంబరాలు చేసుకుంటాడు కానీ ఎక్కడైనా విధ్వంసం చేస్తాడా అంటే చేసేయడానికి ఛాన్స్ లేదు. అంటే వీళ్ళ అభిమానుల ముసుగులో ఇతని తాలూకు ఫ్యాన్స్ ముసుగులో ఎవరైనా చేసి ఉండొచ్చా అనేది కొంచెం ఎంక్వైరీ చేశాక అతనికి 41A నోటీస్ ఇచ్చి రప్పించి ఎంక్వైరీ చేశాక నిజాలు తేల్చి అరెస్ట్ చేస్తే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఛార్జ్షీట్లో వాళ్ళు ఏం ఆధారాలు పెడతారో చూడాలి పోలీసులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి పల్లవి ప్రశాంత్ అరెస్ట్కి సంబంధించి కావచ్చు. సో బెయిల్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ కేసు నిలబడదు అనేటువంటిది కూడా అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు ఇస్తున్నటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.